Good afternoon, all of you. I am Ashok Kumar, biology faculty. So, మనం ఎవరైతే 2026 నీట్ అండ్ ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం బయాలజీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం, వీడియోస్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాము. సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనకి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనేది ఉన్నాయి. అంటే తక్కువ టైంలో, అంటే మనకున్న రేపు నీట్కి కానీ ఎంసెట్కి కానీ ఎవరైతే ప్రిపేర్ అయితే ఉన్నారో వాళ్ళ కోసం మనం వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము. సో ఎవరైతే నీట్ ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్లో మాకు మంచి ర్యాంక్ రావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బాటనీలోకి వచ్చేటప్పటికి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనేది మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో దీని నుండి మనకి ఇంచుమించు నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక 3-4 బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంసెట్లో అయితే కనుక 2-3 బిట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ని కంప్లీట్గా మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా మార్ఫాలజీ మరి మార్ఫాలజీ అంటే ఏంటి అసలు? స్టూడెంట్స్ మీకు ఎవరికైనా తెలుసా మార్ఫాలజీ? ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది అని సో ఒకసారి చూద్దాం. మార్ఫాలజీ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్. Morphology is a Greek word. What is morph? Morph means form. Logos means steady. ఏంటి అసలు మార్ఫాలజీ అంటే? టు ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్యూచర్స్. అంటే మార్ఫాలజీలో మనం ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే ప్లాంట్ యొక్క ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఆర్ విజిబుల్ క్యారెక్టర్స్ అంటే మన కంటితోటి చూసే క్యారెక్టర్స్ మనం డిస్కస్ చేస్తాం అనమాట. మరి ఇక్కడ మీకు రావచ్చు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పని అన్నాం. ఏంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఓన్లీ మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మాత్రమే డిస్కస్ చేస్తాం. అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో బయలాజికల్ క్లాసిఫికేషన్స్లో మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. మనం ప్లాంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఏంటిది? క్రిప్టోగ్రామ్స్ అండ్ ఫెనిరోగ్రామ్స్. సో క్రిప్టోగ్రామ్స్ని మనం అందరం ఈజీగా కోసం నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం. అదేవిధంగా ఫెనిరోగ్రామ్స్ని మనం వచ్చేటప్పటికి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పానన్నాం. మరి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి రూటు, స్టెమ్, లీఫ్, ఫ్లవరు లాంటివి ఏమీ కూడా మనకి విజిబుల్ కనిపించవు. అదే ఫెనిరోగ్రామ్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోకి వచ్చేటప్పటికి మనకి ఏంటిది? విజిబుల్ అవుతాయి. రూటు, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఫ్రూటు, సీడు ఇలాంటి పార్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అందుకనే మనం మార్ఫాలజీ ఈజ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నాం. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించే మనం ఈ చాప్టర్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే మనకేంటిది మార్ఫాలజీ అంటే ఆ ప్లాంట్స్ యొక్క స్ట్రక్చర్ని చూస్తాము, సైజు చూస్తాము, షేప్ చూస్తాము, డిఫరెంట్ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనం చూస్తాం అనమాట. సో వాటిలన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటాం అనమాట. సో ఎస్పెషల్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే వాటిల్ని మనం యాంజియోస్పెర్మ్స్ అన్నాం. మన ఫెనిరోగ్రామ్స్లోకి వచ్చేసేటప్పటికి ప్లాంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, జిమ్నోస్పెర్మ్స్ అండ్ యాంజియోస్పెర్మ్స్. సో ఈ మార్ఫాలజీలో మనం ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని మనం యాంజియోస్పెర్మ్స్ అంటున్నాం. సో ఈ యాంజియోస్పెర్మ్స్లో ఉన్న ప్లాంట్స్ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. లైక్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్. సో వీటిల్నే మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అంటాం. డైకాట్స్ అండ్ మోనోకాట్స్. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనే మనం ఏమనంటాం? ఫ్లవరింగ్ యాంజియోస్పెర్మ్స్ని ఏమనంటాం? ఫ్రూట్ అండ్ ఫ్లవర్ బేరింగ్ ప్లాంట్స్ అని చెప్పని అంటాం. అంటే ఫ్లవర్ ఉంటుంది, మనకి ఫ్రూట్ కూడా, రెండు కూడా మనకి కనిపిస్తాయి ఈ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో వాటి గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మార్ఫాలజీ ఆఫ్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే మార్ఫాలజీ అంటే ఏంటిది? టు ద స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. అంటే ప్లాంట్లో ఏవైతే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఉన్నాయో
వాటి గురించి స్టడీ చేస్తాం అనమాట. సో మరి మార్ఫాలజీ అనేది బ్రాంచ్ ఆఫ్ బాటనీ, అంటే బాటనీలో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. సో దీన్ని మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పని అంటాం. Morphology is the study of external forms of the organisms. Morphology is the study of external forms of organisms. ఇందాకడే మీకు చెప్పాను ప్రీవియస్, ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆర్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, అంటే మనం కంటితో చూసే వాటి గురించి చూసేదే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనం డిస్కస్ చేసాం ఇందాకడే ఏంజియోస్పెర్మ్స్. ఏంజియోస్పెర్మ్స్ మీన్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ presence of root, stems, leaves, flowers and fruits. These all are called angiosperm plants అంటాం అన్నమాట. సో ఈ angiosperm plants లో మనం ఎస్పెషల్లీ రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్స్ వీటిలన్నిటి గురించి మనం ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అనేది మార్ఫాలజీలో మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో అసలు మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి మనకి ఫ్లవరింగ్ ప్లాంట్లో? ఆ ఫ్లవరింగ్ ప్లాంట్లో మన మెయిన్ పార్ట్స్ ఏముంటాయి? రూట్ సిస్టమ్ ఉంటుంది, షూట్ సిస్టమ్ ఉంటుంది. సో రూట్ సిస్టమ్ అంటే అండర్ గ్రౌండ్ పార్ట్స్ అంటాం. అదేవిధంగా షూట్ సిస్టమ్ అనేది అబోవ్ ద గ్రౌండ్ అని చెప్పని అంటాం. సో ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఏంటిది? మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఏంటా మెయిన్ పార్ట్స్? రూట్ సిస్టమ్ ఉంటుంది, షూట్ సిస్టమ్ ఉంటుంది. రూట్ సిస్టమ్ వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ పార్ట్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా షూట్ సిస్టమ్ వచ్చేటప్పటికి అబోవ్ ద గ్రౌండ్ అని చెప్పని అంటాం. సో మనం వీటిని డిస్కస్ చేస్తే ఒకసారి చూద్దాం. మనకి ఒక ప్లాంట్ చూసుకుంటే కనుక ఏదైతే మనకి అండర్ గ్రౌండ్ పార్ట్ ఉందో ఈ పార్ట్ అంతటిని మనం ఏమంటున్నాం? రూట్ సిస్టమ్ అని చెప్పని అంటున్నాం. అదేవిధంగా అబోవ్ ద గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు కొన్న పార్ట్ అంతా మనం ఏమంటున్నాం? షూట్ సిస్టమ్ అని చెప్పని అంటున్నాం. సో మరి వారి రెండింటికి ఏమైనా డిఫరెన్సెస్ మీకు తెలుసా? రూట్ సిస్టమ్కిను షూట్ సిస్టమ్కి ఏమైనా? మరి ఏంటి? మరి రూట్ సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో అండర్ గ్రౌండ్లో ఉన్న ఈ రూట్లో మనకి ఏంటిది? ప్రైమరీ రూట్ అనేది కనిపిస్తుంది, దాని తర్వాత లేటరల్ రూట్స్ అనేవి కనిపిస్తాయి. సో ప్రైమరీ రూట్ కనిపిస్తుంది, అదేవిధంగా లేటరల్ రూట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి రూట్కి మనకు కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేది ఉన్నాయి. సో ఈ రూట్ని మనం ఏమంటాం? నాన్ గ్రీన్ పార్ట్ అంటాం. నాన్ గ్రీన్ పార్ట్ అంటాం అంటే సాయిల్లో వీటిని పెరగటం వల్ల ఇది నాన్ గ్రీన్ పార్ట్ అని చెప్తాం. అదేవిధంగా వీటిలోకి వచ్చేటప్పటికి రూట్లో ఎస్పెషల్లీ హైడ్రోట్రోఫిక్ అని చెప్పానంట. అంటే హైడ్రోట్రోఫిక్ అంటే ఏంటిది? వాటర్ ఎక్కడైతే సాయిల్లో ఉందో ఆ వాటర్ ఎక్కడైతే ఉందో రూట్ అనేది అటువైపుకి వెళ్తుంది అనమాట. అందుకే దాన్ని మనం హైడ్రోట్రోఫిక్ అని చెప్పని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెగిటివ్లీ ఫోటోట్రోఫిజం లేదా ఫోటోట్రోఫిక్ అంటాం. అంటే నెగిటివ్లీ ఫోటోట్రోఫిక్ అంటే ఏంటిది? భూమికి లోపల అంటే సాయిల్ లోపల పెరుగుతుంది కాబట్టి లైట్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి నెగిటివ్లీ ఫోటోట్రోఫిక్ అంటాం. అదే హైడ్రోట్రోఫిక్ అంటే ఏంటిది? పాజిటివ్లీ అంటే ఏంటిది? వాటర్ ఎక్కడైతే ఉందో అటువైపు పాజిటివ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిన్ పార్ట్స్ ఏంటిది మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో? రూట్ సిస్టము అండ్ షూట్ సిస్టమ్. రూట్ సిస్టమే ఈ పార్ట్ని మనం రూట్ సిస్టమ్ అని అంటాం. దీన్ని మనం షూట్ సిస్టమ్ అని చెప్పని అంటాం. మరి రూట్ సిస్టమ్కి షూట్ సిస్టమ్కి మనకు కొన్ని డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. రూట్ సిస్టమ్ అనేది మనకి అండర్ గ్రౌండ్ పార్ట్ అని చెప్పని అంటాం. అంటే సాయిల్ లోపలికి పెరుగుతుంది. మరి ఇలా సాయిల్ లోపలికి పెరుగుతున్న రూట్లో మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేది కనిపిస్తాయి దీంట్లో షూట్ సిస్టమ్తో మనం పోలిస్తే. మరి ఏంటా షూట్ సిస్టంలో ఉన్న స్పెషాలిటీస్ అంటే చూడండి, హైడ్రోట్రోఫిక్ అంటాం పాజిటివ్లీ, జియోట్రోఫిక్ అంటాం పాజిటివ్లీ. అంటే హైడ్రోట్రోఫిక్, జియోట్రోఫిక్ అంటే ఏంటిది? పాజిటివ్లీ అంటే హైడ్రోట్రోఫిక్ అంటే సాయిల్లో ఎక్కడైతే వాటర్ అయితే ఉందో రూట్ అనేది అటువైపుకి బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం హైడ్రోట్రోఫిక్ అంటాం పాజిటివ్లీ. అదేవిధంగా జియోట్రోఫిక్ అంటే ఏంటిది? గ్రావిటేషన్ ఫోర్స్కి పాజిటివ్గా సాయిల్ లోపలికి పెరుగుతూ ఉంది, అందువల్ల దాన్ని మనం జియోట్రోఫిక్ అని చెప్పని అంటాం. అంటే రూట్ అనేది సాయిల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉంటే గ్రావిటేషన్ ఫోర్స్కి పాజిటివ్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం జియోట్రోఫిక్ అని చెప్పని అంటాం. మరి ఫోటోట్రోఫిక్ ఈజ్ నెగిటివ్లీ
అంటే లైట్కి ఆపోజిట్గా సాయిల్ లోపల పెరుగుతుంది. అందువల్ల దాన్ని మనం ఏమంటున్నాం, ఫోటోట్రోఫిక్ ఈజ్ ఏ నెగిటివ్లీ అంటున్నాం. హైడ్రోట్రోఫిక్ జియోట్రోఫిక్ మాత్రం పాజిటివ్లీ అంటున్నాం. అంటే వాటర్కి పాజిటివ్గా వెళ్తుంది, అదేవిధంగా గ్రావిటేషన్కి పాజిటివ్గా వెళ్తుంది. ఫోటోట్రోఫిక్ వచ్చేటప్పటికి ఏంటిది, నెగిటివ్లీ, అంటే లైట్ అనేది సాయిల్లో ఉండదు కాబట్టి నెగిటివ్గా వెళ్తుంది అనమాట. సో ఇది మనకి రూట్ సిస్టమ్ అంటాం. అదేవిధంగా నాన్ గ్రీన్ పార్ట్ అంటాం. అంటే గ్రీన్ పార్ట్ అంటే ఏంటిది, మనకి జనరల్గా పైన అంతా కూడా లీఫ్లో మనకి క్లోరోప్లాస్ట్ అన్నీ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి షూట్ సిస్టమ్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి గ్రీన్ కలర్ అనేది కూడా మనకి క్లోరోప్లాస్ట్ అనేవి ఏవి కూడా లేవు కాబట్టి నాన్ గ్రీన్ పార్ట్ అని అంటాం. సో మరి ఇలాంటి రూట్ అనేది మనం మెయిన్ పార్ట్స్ కనుక చూసుకుంటే మరి ఫంక్షన్స్ చేసే పని ఏంటిది, రూట్ చేసే వర్క్ ఏంటి, రూట్ చేసే వర్క్ ఎవరైనా చెప్పగలరా, రూట్ చేసే వర్క్ ఏంటో? సరే, మరి రూట్ చేసే వర్క్ ఏంటిది అంటే అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్. అంటే అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ అంటే రూట్ అనేది ఏం చేస్తుంది, సాయిల్ లోపల ఉన్న వాటర్ని మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు ఏంటిది, సెకండ్ పాయింట్ యాంకరేజ్. అంటే సపోర్ట్ టు ద షూట్ సిస్టమ్. అంటే పైన ఏదైతే షూట్ సిస్టమ్ ఉందో ఆ షూట్ సిస్టమ్కి మనకేం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనమాట. దాన్ని మనం యాంకరింగ్ అని చెప్పని అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి, సపోర్ట్. అంటే ప్లాంట్ అంతటికి కూడా సపోర్ట్ అనేది చేస్తుంది. అదేవిధంగా ఇంకేమైనా ఐడియా ఉన్నాయా? కొన్ని రూట్స్ మనకి ఎస్పెషల్లీ కొన్ని ప్లాంట్స్ సాయిల్ లోపల ఏం చేస్తాయి, నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది చేస్తాయి. ఎస్పెషల్లీ రైజోబియం లాంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియాస్ అనేది సింబయాసిస్ని చూపించి ఆ నైట్రోజన్ డెఫిషియన్సీస్ ఏవైతే ఆ సాయిల్ ఉందో ఆ సాయిల్ నుండి ఆ బ్యాక్టీరియాస్ నుండి నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్కి అనేది సపోర్ట్ చేస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మనకి రూట్ ఫంక్షన్స్ అని చెప్పని అంటాం. అర్థమైంది కదా పిల్లలు అందరికీ? సో మన ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కనుక చూసుకున్నట్టయితే మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి, రూట్ సిస్టమ్ ఉంది, షూట్ సిస్టమ్ ఉంది. సో రూట్ సిస్టమ్ అనే దాన్ని మనం అండర్ గ్రౌండ్ పార్ట్ అని చెప్పని అంటాం. షూట్ సిస్టంలోకి వచ్చేటప్పటికి అబోవ్ ద పార్ట్ అని చెప్పని అంటాం. మరి ఆ రూట్ సిస్టంలో మీరందరూ కూడా జియోట్రోఫిజం అంటే తెలుసుకున్నారు, అదేవిధంగా హైడ్రోట్రోఫిజం అంటే తెలుసుకున్నారు, అదేవిధంగా ఫోటోట్రోఫిజం అంటే ఏంటో కూడా మొత్తం తెలుసుకున్నారు. సో వాటిలన్నింటినీ కూడా మీరు క్లియర్గా చూసారు. ఒకసారి ఈ రూట్ సిస్టమ్ని షూట్ సిస్టమ్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. సో మరి ఏంటిది, మనం మెయిన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చెప్పుకున్నాం కదా, ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి ఆర్గాన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మరి ఆ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మరి ఏమున్నాయి ఆర్గాన్స్ అనేవి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో ఒక్కసారి చూద్దాం ఏంటి ఆర్గాన్స్ అనేది. నెంబర్ 1 వెజిటేటివ్ ఆర్గాన్స్. నెంబర్ 2 రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఎవరికైనా ఐడియా ఉందా? వెజిటేటివ్ ఆర్గాన్స్ను రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి మనకు ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కనిపిస్తాయని ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పగలరా ఎవరైనా? మరి వెజిటేటివ్ ఆర్గాన్స్లోకి వచ్చేటప్పటికి చూస్తే కనుక రూట్ అనేది ఉంటుంది, అదేవిధంగా షూట్ అనేది ఉంటుంది, దాన్ని స్టెమ్ అని చెప్పని అంటాం, అదేవిధంగా లీఫ్ అనేది ఉంటుంది. సో వీటిలన్నిటిని మనం వెజిటేటివ్ ఆర్గాన్స్ అని చెప్పని అంటాం. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఏమైనా ఐడియా ఉందా? ఫ్లవర్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, సీడ్ ఉంటుంది. సో వీటిల్నే మనం రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని చెప్పాను. ఇవంతా కలిస్తేనే మనకు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని చెప్పని అంటాం. అంటే ఏంటిది, మనం ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ కనుక తీసుకున్నట్లయితే వెజిటేటివ్ ఆర్గాన్స్ ఉంటాయి, రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. మరి ఆ వెజిటేటివ్ ఆర్గాన్స్లోకి వచ్చేటప్పటికి ఏముంటుంది, షూట్ సిస్టమ్ ఉంటుంది, రూట్ సిస్టమ్ ఉంటుంది, లీఫ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కలిపి మనం వెజిటేటివ్ ఆర్గాన్స్ అని చెప్పని అంటాం. అదేవిధంగా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లోకి వచ్చేటప్పటికి ఏంటిది, ఫ్లవర్ ఉంటుంది, ఫ్రూట్ ఉంటుంది, సీడ్ ఉంటుంది.
వీటిలన్నింటినీ కలిపే మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటాం. మరి అలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనం ఇందాక రూట్ సిస్టమ్ అనేది చూసాం. ఆ రూట్ అనేది మనం చూసుకున్నట్టయితే అండర్ గ్రౌండ్ పార్ట్ అని చెప్పన్నారు, అంటే వెజిటేటివ్ ఆర్గాన్ అది. సో వెజిటేటివ్ ఆర్గాన్లో రూట్ అనేది కనుక చూసుకున్నట్లయితే రూట్ సిస్టమ్ అనేది అండర్ గ్రౌండ్ పార్ట్ అన్నారు, హైడ్రోట్రోఫిజం అన్నారు, జియోట్రోఫిజం అన్నారు, ఫోటోట్రోఫిజం అన్నారు. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం చూసాం. ఒకసారి రూట్ సిస్టమ్. మరి ఆ రూట్ సిస్టంలో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటిదంటే టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్. మరి ఈ రూట్ సిస్టమ్ అనేది కనుక మనం ఎక్కడ డెవలప్ అవుతుంది? ఇట్ ఈస్ ద అండర్ గ్రౌండ్ పార్ట్ ఫార్మ్డ్ ఫ్రమ్ రాడికల్. అంటే రూట్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది? మనకి రాడికల్ నుంచి డెవలప్ అవుతుంది. ఆ రాడికల్ ఫ్రమ్ ఎంబ్రియో అని చెప్పని అంటాం. మరి అలాంటి రూట్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? మరి ఎన్ని టైప్స్ ఉన్నాయి రూట్ సిస్టమ్ అనేది కనుక చూసుకుంటే అందులో నెంబర్ 1 ట్యాప్ రూట్ సిస్టమ్, నెంబర్ 2 ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్, నెంబర్ 3 అడ్వెంటియస్ రూట్ సిస్టమ్ అని చెప్పని అంటాం. మరికి రూట్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్, అడ్వెంటియస్ రూట్ సిస్టమ్. మరి రూట్ అనేది మనకి ఎక్కడ డెవలప్ అయ్యింది అంటే రాడికల్ అనే పార్ట్ నుండి డెవలప్ అయింది. ఆ రాడికల్ అనే పార్ట్ నుంచి డెవలప్ అయిన రూట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్ అండ్ అడ్వెంటియస్ రూట్ సిస్టమ్. 3 సిస్టమ్స్ చూసుకుందాం. అది ఒక్కొక్క సిస్టమ్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకుందాం. అందులో నెంబర్ 1 ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఇందాక మనం చెప్పిన రూట్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నాం? 3 టైప్స్. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్ అండ్ అడ్వెంటియస్ రూట్ సిస్టమ్. అందులో ఫస్ట్ వన్ ఏంటిది? ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే మీకు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. మరి ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది మనకి ఏంటిది? అందులో కనుక చూసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమరీ రూట్స్ అంటాం అనమాట. అండ్ ఇట్ బ్రాంచెస్ lateral roots such as a secondary roots, tertiary roots. అంటే మనం ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమరీ రూట్స్ అనమాట. అంటే ప్రైమరీ రూట్ అనేది మనకి సాయిల్లో ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా పెరుగుతున్న ఈ ప్రైమరీ రూట్లో మనకి ఏం కనిపిస్తాయి అంటున్నాడు? బ్రాంచెస్ కనిపిస్తాయి అంటున్నారు. ఆ బ్రాంచెస్ ఏంటివి? మనకి సెకండరీ రూట్స్ ఉంటాయి అంటున్నాడు. అదేవిధంగా టెర్షియరీ రూట్స్ అనేది కూడా ఉంటాయి. వాటిలన్నింటినీ కలిపి మనం ఏమంటున్నాం? లాటరల్ రూట్ అంటున్నాం. అంటే ప్రైమరీ రూట్ అనేది సాయిల్లో నెట్ట నిలువుగా అలా పెరుగుతూ ఉంటే దాని నుండి మనకి బ్రాంచెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆ బ్రాంచెస్ని మనం ఏమంటున్నాం? లాటరల్ రూట్స్ అంటున్నాం. ఆ లాటరల్ రూట్స్ మనకి ఏముంటాయి? సెకండరీ రూట్స్ ఉంటాయి, టెర్షియరీ రూట్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఏ ప్లాంట్స్లో కనిపిస్తుంది అంటే ఓన్లీ డైకాటిలిడన్స్. మీకు అందరికీ తెలుసు మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. అది డైకాట్స్ అండ్ మోనోకాట్స్. అంటే మనం స్టార్టింగ్లోనే చెప్పాను, మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటిది? యాంజియోస్పెర్మ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తామని. మరి యాంజియోస్పెర్మ్స్లో మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం, డైకాటిలిడన్స్ అండ్ మోనోకాటిలిడన్స్. ఇది మనకి ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది మనకి డైకాట్స్లో ఉంటుందన్నమాట. సో అదే అనమాట సీన్ ఇన్ డైకాట్స్. మరి ఈ ప్రైమరీ రూట్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది అంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం రాడికల్ అని. రూట్ విల్ బి డెవలప్డ్ ఇన్ టు ద రాడికల్. అంటే ఈ రాడికల్ నుండి మనకి ప్రైమరీ రూట్ అనేది ఇస్తుంది. మీకు ఈ సిలబస్లో ఇచ్చిన ప్లాంట్ ఏంటిది అంటే మస్టర్డ్ ప్లాంట్. ఆ మస్టర్డ్ ప్లాంట్ గురించి మీకు ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు. మనం ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే మనం ఒక రూట్ని కనుక చూసుకున్నట్లయితే మనకి రూట్ హెయిర్స్ కనిపిస్తుంది, రూట్ టిప్ అనేది కనిపిస్తుంది, రూట్ క్యాప్ అనేది అంటే చివర రూట్ క్యాప్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. ఇది రూట్ క్యాప్ అనేది దేనికంటే రూట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ అనమాట. సో ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్. ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ ఇన్ మోనోకాటిలిడన్స్. ప్రైమరీ రూట్ ఈస్ షార్ట్, లైవ్ and is replaced by large number of roots. చాలా జాగ్రత్తగా చూడండి. ట్యాప్ రూట్ సిస్టమ్కి ఫ్యాబ్రియస్ రూట్ సిస్టమ్కి అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? డైకాటిలిడన్స్ అన్నాం.
అదే విధంగా ప్రైమరీ రూట్ అని చెప్పాం. ప్రైమరీ రూట్ నుంచి మనకి ఏమవుతుంది, లాటరల్ రూట్స్ డెవలప్ అవుతాయి అని చెప్పాం. ఆ లాటరల్లే సెకండరీ, టెర్షరీ అని చెప్పాం. ఎక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది, ఫ్యాబ్రస్ రూట్స్ అనేది ఓన్లీ మోనోకాటిలిడన్స్ లోనే సీన్. అట్ ద సేమ్ టైం ప్రైమరీ రూట్ ఈజ్ షార్ట్, అంటే ప్రైమరీ రూట్ అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ రీప్లేస్ అయ్యి ఏమవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే కనుక మీకు క్లియర్గా కనబడుతుంది. ఇందాక మనం ట్యాప్ రూట్ సిస్టంలో చూస్తే ఏంటిది, రూట్ అనేది ఇలా సాయిల్ నిలువుగా పెరుగుతూ ఉంటే కనుక దాన్ని మనం ఏమన్నాం, ప్రైమరీ రూట్ అన్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది, మోనోకాటిలిడన్స్ లో ఈ ప్రైమరీ రూట్ అనేది ఏంటిది, షార్ట్ గా ఉంటుంది అన్నమాట. ఆ ప్లేస్ లో మనకి ఏంటిది, నెంబర్ ఆఫ్ రూట్స్ అనేది ఇలా ప్రజెంట్ అయ్యి ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి అని అంటున్నారు. దీస్ రూట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్ టు ఫార్మ్ ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్. అంటే ఏంటిది, ఈ రూట్స్ అనేవి ఎక్కడ ఆరిజినేట్ అవుతున్నాయి అంటున్నాడు, స్టెమ్ కి బేస్ దగ్గర నుంచి. అంటే స్టెమ్ కి బేస్ దగ్గర నుంచి రూట్స్ అనేవి ఇలాగ డెవలప్ అవుతున్నాయి అని చెప్పి అంటున్నాడు. దాన్నే మనం ఏమంటున్నాం, ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన సిలబస్లో ఏంటిది, వీట్ అనే ప్లాంట్ అనేది మీకు ఇచ్చాడనమాట. దీన్నే మనం ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి, డైకాట్స్ అండ్ మోనోకాట్స్. డైకాట్స్ మనం ఎక్కడ చూస్తున్నాం, ఓన్లీ ట్యాప్ రూట్ సిస్టమ్ చూస్తున్నాం. ఆ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ప్రైమరీ రూట్ అనేది లాంగ్ అని చెప్పాం. అట్ ద సేమ్ టైం దాని నుంచి మనకి వస్తాయి లాటరల్ రూట్స్ అనేది వస్తాయని చెప్పారు. ఆ లాటరల్ రూట్స్ లో మనకి సెకండరీ ఉంటుంది, టెర్షరీ రూట్స్ అనేది కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా ప్రైమరీ రూట్ అనేది ఎక్కడ ఉంటుందంటే రాడికల్ నుంచి డెవలప్ అవుతుందని చెప్తాం. ఇక్కడ ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ లోకి వచ్చేటప్పటికి ఏంటిది, ప్రైమరీ రూట్ ఈజ్ ఏ షార్ట్. ఎక్కడ ఉంటుంది, మోనోకాటిలిడన్స్ లో వస్తుంది. మరి షార్ట్ గా ఉన్న ఈ ప్రైమరీ రూట్ అనేది రీప్లేస్ ఏమవుతుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటాయి. మరి రూట్స్ అన్ని కూడా ఎక్కడ, అంటే ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎక్కడ డెవలప్ అవుతున్నాయి అంటే ఆరిజినేట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. అంటే స్టెమ్ కి బేస్ దగ్గర నుంచి మనకి డెవలప్ అవుతున్నాయి అన్నాం. దాన్నే మనం ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ అని చెప్పని అన్నాం. ట్యాప్ రూట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమో మనం ఎగ్జాంపుల్ మస్టర్డ్ ప్లాంట్ అన్నాం. అదేవిధంగా మోనోకాట్స్ లోకి వచ్చేటప్పటికి ఏమో మనం ఎగ్జాంపుల్ వీట్ ప్లాంట్ అనేది ఉంది. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. మనం ట్యాప్స్ రూట్ సిస్టమ్ని 3 types గా డివైడ్ చేసుకున్నాం. ట్యాప్ రూట్ సిస్టమ్, ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ అండ్ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్. మరి ఈ అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ ఏంటి స్పెషాలిటీ, రూట్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ద పార్ట్స్ అదర్ దెన్ రాడికల్. మనం ట్యాప్ రూట్ సిస్టము, ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్, రూట్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది, రాడికల్ నుంచి డెవలప్ అవుతుందని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ అడ్వాంటేజియస్ రూట్స్ అనేది ఏంటిది, అదర్ దెన్ అరైజ్ ఫ్రమ్ ద పార్ట్స్. అంటే ప్లాంట్ లో ఎక్కడి నుంచైనా డెవలప్ అవుతుంది, ఏ పార్ట్ నుంచైనా డెవలప్ అవ్వచ్చు. అలాంటి డెవలప్ అయిన రూట్ నే మనం ఏమంటున్నాం, అడ్వాంటేజియస్ రూట్స్ అని చెప్పి అంటున్నాం. ఎగ్జాంపుల్ ఏంటిది, గ్రాస్, మాన్స్ట్రా అండ్ బనియన్ ట్రీ. సో మీరు ఇక్కడ పిక్చర్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, రూట్స్ అనేది ఇక్కడ ఎలా డెవలప్ అయినాయి చూడండి. అంటే ఏంటిది, రాడికల్ నుంచి డెవలప్ అవ్వాలి మనకి. అంటే మనకి ఏంటిది, సాయిల్ అండర్ గ్రౌండ్ ప్రైమరీ రూట్ అనేది ఎలా పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అలా కాకుండా ఇక్కడ చూడండి, స్టెమ్ దగ్గర నుంచి రూట్స్ అనేది ఇలా రియలైజ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా బనియన్ ట్రీ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇలాగ ఊడల్లాగా ఇలా వేలాడుతూ ఉంటాయి చూస్తారా, వాటినే మనం అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అని చెప్పని అంటాం అనమాట. సో ఒక్కసారి మీరు డిస్కస్ చేసుకుంటే మనం ఈ రోజు మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటో చూసాము. ఆ మార్ఫాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్ మీనింగ్ అంటే ఏంటో చూస్తాం, తన వర్డ్ ఏంటో చూసాము. అదేవిధంగా వెజిటేటివ్ ఆర్గాన్స్ అంటే చూసాము, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఏం చూసాము. ఆ వెజిటేటివ్ ఆర్గాన్స్లో ఏ టైప్స్ ఉన్నాయి, రూట్ ఉంది, స్టెమ్ ఉంది, లీఫ్ ఉంది. రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో ఏమున్నాయి, ఫ్లవరు, ఫ్రూటు, సీడ్ అనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా కూడా రూట్. మరి రూట్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాము, రూట్ ఫంక్షన్స్ చూసాము, అదేవిధంగా ఆ రూట్ సిస్టమ్స్ ఏంటో చూసాము, ట్యాప్ రూట్ సిస్టమ్ చూసాము, ఫ్యాబ్రస్ రూట్ సిస్టమ్ చూసాము, అదేవిధంగా అడ్వాంటేజియస్ రూట్ సిస్టమ్ అనేది కూడా చూసాము. సో థ్యాంక్ యూ.